సాధారణంగా మన తెలుగు చిత్ర పరిశ్రమల ఏ హీరోని అడుగుపెట్టినా గానీ 5కెళ్ళి 10 సంవత్సరాల వరకు స్టార్ హీరోయిన్ లెక్క కొనసాగుతాడు. మన అందరికీ ఎరకైన ముచ్చటనే. గట్ల కాకుండా ఇప్పుడు దాదాపుగా 2 దశాబ్దాలుగా ఏలుతున్న స్టార్ హీరోయిన్ త్రిష అయితే ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కావాల్సిన హీరోయిన్ లెక్క మారిందట. గంతేకాదు ప్రస్తుతం ఈ అమ్మడు చేతుల 4-5 సినిమాల వరకు ఉన్నదంట. ఇక చూసిర్రా అమ్మడు మంచి దూకుడు మీద ఉన్నదని మన అందరికీ అర్థమైతేనే ఉన్నది. అయితే దాంట్లో భాగంగానే తెలుగులో చిరంజీవి సరసన విశ్వంబర సినిమా ఇట్లా ఒకటి ఉన్నదంట. ఇది ఇట్లా వచ్చే ఏడాదిలా సంక్రాంతికి బరిలో దిగబోతున్నదంట. ఇక చూసిర్రా పండక్కి రాబోతున్నది. అంతేకాదు ఇక అజిత్ తోని గిట్లా విదాము యాడ్చి అనే ఒక సినిమాల గీవనే హీరోయిన్ నటిస్తున్నదంట. మరి గిది గిట్లా గిదే ఏడాదిలా విడుదల చేద్దామని అనుకున్నారంట. కానీ ఎందుకో కారణాల వల్ల అది విడుదల కాలేదు. మళ్ళా గిది ఇట్లా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నదంట. ఇక దీంతోని అటు విశ్వంబరతోని గిటు అజిత్తో చేయబోయే సినిమా 2 సంక్రాంతికే దిగబోతున్నాయి గినక చాలా కాలం తర్వాత త్రిష తెలుగులో కనిపించబోతున్నదంట. కనుక ఫ్యాన్స్ అందరికీ పండగ వేసుకునే విధంగా వాళ్ళు ఈ సినిమా కోసం మస్తుగా ఎదురు చూస్తున్నారంట. ఇక ఇప్పుడు చూసుకుంటే గినక విశ్వంబర సినిమాతోని ఇక గది ఇట్లా పెద్ద సినిమానే. ఇక అజిత్ అంటవా అజిత్ సినిమా కూడా పెద్ద సినిమా అనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అజిత్ సినిమా గిట్లా తెలుగులో భారీ ఎత్తున విడుదల కాబోతున్నదంట. ఇక దీంతోని వచ్చేడాది సంక్రాంతికి సందర్భంగా త్రిష అభిమానులందరికీ డబల్ ధమాకా ఖాయం అనే మాట అయితే వినబడుతున్నది. ఇక అప్పట్లో చూసుకుంటే తెలుగులో త్రిష వరుస పెట్టి మన సీనియర్ హీరోలతోని అటు యువ హీరోలతోని సినిమాలు చేసుకుంటా వచ్చింది. కానీ ఎందుకనో గత 5-6 సంవత్సరాలకెళ్ళి అవకాశాలు తగ్గినాయో లేకుంటే అటువైపు మనసు మళ్ళిందో కానీ తమిళ సినిమాలను నటించుకుంటా వస్తున్నది. ఇప్పుడు చిరంజీవితోని తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. అంతేకాదు అజిత్ సినిమాతోని ఇట్లా రాబోతున్నది. కనుక ఈసారి మంచి కిక్కిచ్చేటట్టుగా ఉన్నది అని వాళ్ళ అభిమానులు పండగ వేసుకుంటున్నారంట. ఇక దీంతోని ముందు ముందు త్రిష తెలుగులో ఇట్లా మంచి సినిమాలు చేయబోతున్నదంట. అంతేకాదు ప్రస్తుతం తమిళంలో విజయ్తోని ఇట్లా ఒక సినిమా ఉన్నది అని వార్తలు అయితే వినబడుతున్నది. ఇక దాని గురించి అయితే అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇక మీలా త్రిష ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? గట్లనే త్రిష నటించిన సినిమాలల్లో మీకు ఇష్టమైన సినిమా ఏందనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.